ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి ఈరోజు మీరు టైటిల్ చూశారు, ప్రత్యేకమైన అంశంతో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కుడి వచ్చిన లైవ్లో ఉన్న నా ప్రియ సహోదరులందరికీ కూడా వందనాలు. ఒక 20 సంవత్సరాల క్రితం ఈ ప్రసంగాన్ని రాశాను. ఈ ప్రసంగానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, క్రీస్తు బాట ముళ్ళ బాట, అది క్రైస్తవులకి కఠినమైన మాట. క్రీస్తు బాట పూల బాట కాదు, కానీ క్రీస్తు బాట ముళ్ళ బాట. అది క్రైస్తవులుగా మనకు వినబడితే ఇది కఠినమైన మాటగా మనకు అనిపిస్తుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాను, క్రీస్తు బాట ముళ్ళ బాట కాదు, అది క్రీస్తు బాట పూల బాట కాదు, అది ముళ్ళ బాట. ఎందుకు ఈ విధంగా రాయాల్సి వచ్చిందంటే, జాగ్రత్త గమనించండి. క్రైస్తవ్యం అంటేనే బాధ్యత, క్రైస్తవ్యం అంటేనే భారము, క్రైస్తవ్యం అంటే త్యాగము, క్రైస్తవ్యం అంటే ప్రేమ. ఈ యొక్క పదాల వెనకాతల చాలా లోతైన భావజాలం ఉంది. ఏదో అవసరాలకు దేవునిని స్మరించుకోవటం కాదు, ఏదో అవసరాలకి ఒక భక్తి జీవితాన్ని సాధించటం కాదు, అవసరాలకి మన యొక్క భక్తిని చేయటం కాదు. క్రీస్తు బాట బాధ్యతతో కూడింది. ఇది మనం తెలుసుకోవాలి. ఇంతకీ మాకు ఇవన్నీ తెలియదంటారా? తెలుసు కదండి, తెలుసు, కరెక్టే. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఎలాంటి అవసరత ఉంది సంఘానికి, అది నేను ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. 20 సంవత్సరాల క్రితం రాశాను ఇది. నేను సేవలో ఆరంభం అప్పుడప్పుడే అడుగులు వేస్తుండగా, సంపూర్ణ సేవకుడిగా నేను పరిచర్లో వస్తుండగా రాసుకున్న టైటిల్ ఇది. ఇలాంటివి చాలా ప్రసంగాలు రాసుకున్నాను. నా మదిలో పుట్టుకొచ్చిన ఆలోచనల ద్వారా, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా రాసిన భావజాలం ఇది. క్రీస్తు బాట ముళ్ళ బాట, క్రైస్తవులకు అది కఠినమైన మాట. ఎస్, ఎందుకంటే అమ్మా మీకు ఒక బాధ్యత ఉంది, అయ్యలారా మీకు ఒక బాధ్యత ఉందంటే, మా బాధ్యతలు ఎవరు తీరుస్తారండి? మా బాధలు ఎవరు తీరుస్తారండి? మా కష్టాలు ఎవరు తీరుస్తారండి? మా అప్పులు ఎవరు తీరుస్తారండి? అందుకే కదా రోగాలు బాగు చేసుకోవడానికో, లేకపోతే సమస్యలు తీరడానికో, లేకపోతే ఇంకేదో చేయటానికి అనేకమైన మరి ప్రార్థనా స్థలాలకి క్రైస్తవులందరూ వెళ్తున్నారు కదా. అక్కడే కదా మరి స్టేజ్ మీద నిలబెట్టి ఇది పోగొడతాం, అది పోగొడతాం, ఇది బాగు చేస్తాం, అది బాగు చేస్తామని అనేకమైన మరి చాలామందిని యామారుస్తున్నారు కదా. అమలారా ఇలారా జాగ్రత్త గమనించండి. క్రీస్తు వచ్చి ఏం బోధ చేశారంటే, ఆయన యొక్క తత్వాన్ని మన జీవితంలో అవలంబించమన్నారు. అంతే తప్ప నేను మీ రోగాలు బాగు చేస్తాను, లేకపోతే మీ అప్పులు తీరుస్తాను, మీకున్న సమస్యలు తీరుస్తాను. సమస్యలు, రోగాలు, అప్పులు అనేవి ఈరోజు ఉంటాయి, రేపు మరలా పుడతాయి. అవునా కదా చెప్పండి. ఈరోజు నీకు కడుపులో గడ్డ మాయమైపోయింది, ఈరోజు నీకు ఒంట్లో జ్వరం మాయమైపోయింది, ఈరోజు నీ అప్పు తీరిపోయింది, మరలా అప్పు పుట్టదా? మరలా ఒక రోగం రాదా? మనిషికి రోగాలకి కొదువే లేదు, మనిషికి అప్పుల బాధలకి కొదువే లేదు, డబ్బు ఆశ కొదువే లేదు. నిరంతరము ఏదో సమస్యలతో మనుషులు ఉన్నారు. సమస్యల కోసమే దేవుని దగ్గరికి వస్తావా? లేకపోతే మొదట మీ జీవిత తత్వాన్ని మార్చుకుంటూ క్రీస్తు స్వారూప్యములోకి, అంటే క్రీస్తు రూపములోకి, క్రీస్తు స్వభావములోకి, ఆయన గుణగణాలలోకి, ఆయన వ్యక్తిత్వంలోకి చెప్పారు. ఆయన ఏమని? నేను యెహోవాను, ఉన్నవాడను అనువాడను, నేను పరిశుద్ధుడినై ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, ఎందుకంటే మీరు నా పిల్లలు అన్నారు. సో క్రైస్తవ్యం అంటే బాధ్యత, క్రైస్తవ్యం అంటే జీవిత విధానం. ఎలా జీవిత విధానం అంటే ద వే ఆఫ్ లైఫ్ ఆర్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అని చాలామంది చెప్పుకుంటారు.
ఆర్ట్ ఆఫ్ లైఫా, వే ఆఫ్ లైఫా అవన్నీ పక్కన పెట్టేయండి. ఇట్ ఈస్ ఎ జస్ట్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు లాగా జీవించటే క్రైస్తవ్యం. ఏమండి, అర్థమవుతుందా? సో ఈ క్రీస్తు బాట, ఇంతకీ ముళ్ళ బాట ఏంటండి? మేమేదో అప్పులు తీర్చుకుందామనో సమస్యలు తీర్చుకుందామని వచ్చాము అని అంటారా మీరు? ఓకే, దేవుని వాక్యం ఒకటి ఉంది. ఏం చెప్పారంట ఆయన? మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీవన్నీ ఏంటవి, మీరు కోరుకుంటున్న మీ అవసరతలన్నీ అవన్నీ తీర్చబడతాయి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, అవన్నీ మీకు వస్తాయి. అయితే మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఎందుకు దేవుని నీతి ఏంటి, దేవుని రాజ్యం ఏంటి? అర్థమవుతుందండి? అదే బాధ్యత. క్రైస్తవ్యం అంటే బాధ్యత. ఆ బాధ్యతలో అనేక ముళ్ళబాటలు ఉంటాయి, ఆ బాధ్యతలో అనేకమైన శ్రమలు ఉంటాయి, ఆ బాధ్యతలో అనేకమైన త్యాగాలు ఉంటాయి, ఈ బాధ్యతలో అనేకమైన అవరోధాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, త్యాగాలు ఉంటాయి, వదులుకోవాల్సినవి ఉంటాయి, ఇష్టాలు మానుకోవాల్సినవి ఉంటాయి. బ్రతుకును సరిదిద్దుకోవడానికి చాలా విషయాలు మనం సరిదిద్దుకోవాలి. వింటున్నారా? ఈ బాధ్యతలు చేయడమే క్రైస్తవ్యం. అందుకే అన్నాను, క్రీస్తు బాట ఏం బాట? ముళ్ళ బాట. ముళ్ళ పొదల మధ్యలోంచి నడుస్తున్న బాట. ఎలా ఉంటుందో ముళ్ళ పొదల నుంచి నడుస్తున్నప్పుడు? స్త్రీలు మీరు నడిస్తే చీర కొంగుకి ఆ యొక్క ముళ్ళన్ని తగులుకొని ముందుకు వెళ్ళనివ్వు. ఏమండి, ఇంకా అంతకన్నా భయంకరమైనది ఏంటంటే, నేను అన్నది ఒక ముళ్ళు కాదు, ముళ్ళు చాలా ఉన్నాయి. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే సలుపుగా ఉంటుంది. ఏంటోనండి, భయంకరంగా సలిపేస్తుందండి, అంటే తీవ్రమైన నొప్పి. మరి క్రీస్తు బాట తీవ్రమైన నొప్పితో ఉంటుంది. ఏమండి, ఇంత భయంకరమైన మాటలు చెప్పి మమ్మల్ని భయపెడతారా? మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు ఈ మాటలు, మీ మనసును సిద్ధపరచడానికి చెప్తున్నాను ఈ మాట. అమ్మా, అయ్యలారా, క్రైస్తవ సంఘమా, మీరు కోరుకుంటున్న మీ యొక్క ప్రతి జీవిత యొక్క భవిష్యత్ అంతా దేవుని చేతిలో ఉంది. దానికి అవసరమైన ప్రతి ఆశీర్వాదములు మేలులు ప్రభు అనుగ్రహిస్తారు తగిన సమయమందు. కానీ మన ఆలోచనలు ఎలా ఉండాలంటే, క్రీస్తు అప్పచెప్పిన బాధ్యత కలిగి ఉండాలి. ఏంటి ఆ బాధ్యత అంటే, మనల్ని లోకానికి వెలుగుగా చెప్తున్నారు ఆయన, మనల్ని లోకానికి ఉప్పుగా చెప్తున్నారు ఆయన, మనల్నే మాదిరిగా చెప్తున్నారు, రాయబారులుగా చెప్తున్నారు. క్రీస్తు స్వారూప్యాన్ని కనపరిచే విధానంగా, క్రీస్తు గుణగణాలని మనం ప్రకటించేవారిగా, క్రీస్తు గుణగణాన్ని చూపించేవారిగా. ఈరోజు మైక్ పట్టుకొని యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పడం కాదండి మనం చేయవలసిన పని. ఆ క్రీస్తు లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో, ఆ త్యాగ మనసు ఏదైతే ఉందో, ప్రేమించే మనసు ఏదైతే ఉందో, క్రీస్తులాగా అందరినీ ప్రేమించే మనసు ఏదైతే ఉందో, క్రీస్తులాగా లోకం కోసం త్యాగం అయిపోయే మనసు ఏదైతే ఉందో, ఆయన ఎక్కడ కూడా ఒక్క మచ్చైనను డాగైనను ఆయన జీవితంలో పడనివ్వకుండా, నిందారహితుడిగా, పాపం అనే దోషం అనేది ఎక్కడ లేకుండా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరనే రోషంతో బ్రతికిన ఆ యొక్క జీవితాన్ని మనము లోకంలో ప్రదర్శించాలి. అందుకే వాక్యం చెప్తుంది, అదిగో లోకస్తులు మీ పరలోకపు తండ్రిని కొనియాడులాగన, గణపరచులాగన, స్తుతించులాగన మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. అంటే లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ ద వరల్డ్. లోకములో నీ వెలుగు ప్రకాశింపనివ్వండి అంటున్నాడంటే, నీ లోపల ముందు వెలుగు ఉండాలి. మనలో వెలుగుంటే ప్రకాశిస్తాం, మనం వెలిగించబడాలి, ఆ వెలుగు వెలుగుతూనే ఉండాలి. కానీ శరీర సంబంధమైన కోరికలతో, ఈ లోక సంబంధమైన ఆశలతో ప్రతిరోజు వేదనతో ఉండిపోయి అసంతృప్తితో మిగిలిపోతున్నావు. ఉదయకాలం లేచి సాయంత్రం లోపు ఇది సంపాదించాలి, అది చెయ్యాలని ఆశతో లెగుస్తావు. సాయంత్రం అయ్యేసరికి అది పొందలేక కొంతే పొందుకొని అసంతృప్తితో నిద్రపోతున్నావు.
కానీ జాగ్రత్త గమనించు, లేచింద మొదలుకొని రాత్రి వేళ నువ్వు పండుకునే లోపు నువ్వు క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడ్డావా లేదో అది గమనించు. అయితే క్రీస్తు బాట ముళ్ళ బాట అని చెప్పారు కదండి. ఏంటి ముళ్ళ బాట? ఈరోజు బయట పరిస్థితులు చూడండి. క్రీస్తు పేరట అనేకమైన హేళన మాటలు, క్రైస్తవ్యాన్ని దూషిస్తూ అనేకమైన ట్రోలింగ్స్, అవునా కదా? సువార్తను ప్రకటించినప్పుడు అడ్డగిస్తున్న అనేక మంది. క్రీస్తు ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని ఇది మంచి మాదిరిని స్వీకరించిన మనుషులు ఈరోజు కావాలనే బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది వలన. ఎందుకు అవన్నీ జరుగుతున్నాయండి? జాగ్రత్త గమనించండి సంగమా. ఎందుకు సంఘానికి వ్యతిరేకులు లెగుస్తున్నారు? ఎందుకు సువార్తకు వ్యతిరేకతలు లెగుస్తున్నాయి? ఎందుకు ఈ యొక్క మత ఛాందస్వాదం పెరిగిపోతుంది? ఎందుకు హింసలు జరుగుతున్నాయి? ఎందుకు చర్చలు కూలిపోతున్నాయి? ఎందుకు సంఘాలు చెరుపుతున్నారు? ఎందుకు సేవకుల్ని అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నారు? కొంత భాగం సేవకులుగా ఉన్నవారు, కొంత భాగం సంఘముగా ఉన్న విశ్వాసులు కొన్ని తప్పుడు ప్రవర్తనల వల్ల ఖచ్చితంగా క్రీస్తుకి, క్రీస్తు నామానికి, సంఘానికి అవమానం తెస్తున్నారు. అది ఖచ్చితంగా అది ఒక క్రైస్తవ్యంలో కాదు, ప్రతి విశ్వాసంలో ప్రతి మార్గంలో ఉంటుంది. అవునా కదా? గురుగులు అనేవి ప్రతి చోట ఉంటాయి. ప్రతి తోటలో కలుపులు ఉంటాయి, ప్రతి విత్తనాల్లో గురుగులు ఉంటాయి. సో క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు స్వారూప్యం కాకుండా వారి యొక్క సొంత లాభాపేక్ష కోసము చాలామంది జీవనోపాధి కోసమే సేవలోకి వచ్చిన సేవకులు ఉన్నారు. మరి వారి ప్రవర్తనలు సరిగా లేకుండా లోకంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, లోపల ఒకలాగా ప్రవర్తిస్తున్న విశ్వాసులు, భక్తులు ఉన్నారు. ఇప్పుడు అవి పక్కన పెడితే అది కాకుండా క్రీస్తు మీద ద్వేషము, క్రైస్తవ్యం మీద వ్యతిరేకతలు, సంఘం మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అడ్డగించేవారు పెరుగుతున్నారు? ఏమిటండి, దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు అనుకుంటున్నారా? ప్రభు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు అనుకుంటున్నారా? జాగ్రత్తగా గమనించండి. ఇదిగో మనకిప్పుడు ఒక మంచి బాధ్యత కలిగిన మాటను మీకు చెప్పదలిచాను నేను. సంగమా, ముళ్ళబాటను ఎంచుకుంటావా? అలాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పూల తోటలో పడుకుంటాను అనుకుంటున్నావా? అర్థమవుతుందా? బాధ్యత లేకుండా, కష్టపడకుండా నేను సుఖపడతాను అనుకుంటే ఆ నిత్య రాజ్యంలో నీకు స్థానం లేదు. క్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించారు, మన కొరకు త్యాగం అయిపోయారు. ఆయనకున్న సమస్తం, అందుకే యోహాను సువార్త 3:16 ఉంది ఏమని? దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించను గనుక తనకున్న అద్వితీయ కుమారుడు ఏకైక, అంటే ద వన్ అండ్ ఓన్లీ, తనకున్నది అంతయు అని అర్థం. నీకేదైనా ఉంటే ఆ ఉన్నదంతా పెట్టేశావురా అని అంటారు కదా. ఆవిడ ఉన్నదంతా ఊడ్చిచ్చేసిందండి ఆ కొడుకు కోసం అంటారు కదా. అలాగా మన తండ్రి అయిన దేవుడు ఆయనకున్నది ఏదైనా ఉందంటే ఆ ఒక్క ఏకైక కుమారుడు సమస్తము, తన యొక్క అధికారాన్ని, సమస్తాన్ని, ప్రేమను, ఇంకేం చూపించడానికి ప్రేమ ఏమి లేదు, అంత సమస్తము ఆయన మన కొరకు అనుగ్రహించేశారు. అంతటి త్యాగానికి నువ్వు ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు చెప్తున్నారండి ఇవన్నీ అంటే, లోకంలో ఎందుకు పెరిగిపోతుంది వ్యతిరేకతలు అంటే జాగ్రత్త గమనించండి. దేవుడు నీకు ఒక చిన్న గుణపాఠం నేర్పించడానికి. ఏంటండి ఇంతకీ ఆ గుణపాఠం? నిన్ను ముళ్ళబాటలోకి నడిపించడానికి. అయ్యో అదేంటండి, పిల్లల్ని ముళ్ళబాటలోకి నడిపిస్తాడా దేవుడు? అవును, నీకు కష్టం ఏంటో తెలియాలి, నీకు బాధ్యత ఏంటో తెలియాలి, త్యాగం అంటే ఏంటో తెలియాలి, త్యాగం అయిపోవడం తెలియాలి నీకు. బిడ్డలకి ఇంట్లో కూర్చోబెట్టి ముప్పోట్ల మేపితే ఏమవుతారు వాళ్ళు? సోమరిపోతులు అవుతారా, ప్రయోజకులు అవుతారా? చెప్పండి, ఏమవుతారు చెప్పండిరా? బిడ్డలను నువ్వు ఏ ఉద్యోగంకి వెళ్ళకు, నువ్వే పనిపాటికి వెళ్ళకు, నువ్వేమీ నేర్చుకోవద్దు, నువ్వేమీ త్యాగం అవ్వద్దు. ఇదిగో నేనే వండి పెడతాను, నీ కాళ్ళ దగ్గరికి అందిస్తాను, నీ బెడ్ మీదకే తీసుకొచ్చిస్తాను,
మార్నింగ్ బెడ్ టీ, బెడ్ కాఫీ నుంచి మొదలుకొని రాత్ర పడుకునేంత వరకు ఫ్రూట్ జ్యూస్ వరకు అన్నీ అమర్చి అన్నీ ఇచ్చి కూర్చోబెడితే ఆ బిడ్డలు సోమరపోతులా ప్రయోజకులా? మరి దేవుడు కూడా సంఘానికి బాధ్యత నేర్పిస్తున్నాడు. సంఘానికి బాధ్యత నేర్పిస్తున్నారు. అదేంటండి? లోకములో క్రీస్తు విరోధులు, లోకములో సువార్తను అడ్డగించి వారు తయారవుతున్నారంటే మాకు బాధ్యత నేర్పించడం ఏంటి? మనకు బాధ్యత నేర్పించడానికే ఈ లోకములో వ్యతిరేకతలను ఆయన అనుమతిస్తున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? అందుకే న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా ఈ లేఖనాన్ని పరిశోధించండి. న్యాయాధిపతుల గ్రంథము ద్వితీయోపదేశ కాండము తర్వాత ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ గ్రంథం తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము 2వ మాటలకు వద్దామండి. 2వ అధ్యాయము ఆఖరి మాటలు 22వ వచనం. యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. ఎవరిని ఉండనిచ్చారంట దేవుడు? ఇజ్రాయేలీలకు శత్రు జనాంగముగా ఉన్న ఆ యొక్క శత్రు సైన్యాన్ని పూర్తిగా వెళ్ళగొట్టకుండా కొంతమందిని ఉంచాడంట దేవుడు. అదేంటండి? పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు కదా. సంపూర్తిగా మీరు వెళ్ళి అక్కడ స్వాధీనపరచుకోండి. మీరు తవ్వని బావిలలో నీళ్లు తాగుతారు. మీరు దున్నని ద్రాక్ష తోటల యొక్క ఫలములు మీరు భుజిస్తారు. మీరు కట్టని ఇళ్లల్లో, స్థిరపడిన ఇళ్లల్లో మీరు నివాసం ఉంటారు. అన్నీ నేను మీకు ఇస్తానని చెప్పి మీరు వెళ్ళి వారితో యుద్ధము చేసి మీరు గెలుచుకొని ఆ యొక్క దేశములను స్వాధీనపరుచుకోవాలని దేవుడు ఆదేశించారు కదా. అయితే కావాలని అంట యెహోషువ గారు చనిపోయిన తర్వాత యెహోషువ కాలములో యుద్ధాలు జరుగుతున్నప్పుడు కొంతమందిని మాత్రము ఆయన కావాలని ఉంచారంట, వెళ్ళనివ్వకుండా. శత్రు సైన్యము, శత్రు శేషము ఉందంట. ఎందుకు ఉంచారంట శత్రుశేషం? చూడండి, మళ్ళీ చూడండి, చదువుతాను, వినండి. 22. యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనము వారి ఎదుట నుండి వెళ్ళగొట్టను. అదేంటండి? శత్రువులను అందరినీ పంపించేయాలి కదండి. మాకు విరోధులుగా ఉన్న వాళ్ళని పంపించేయాలి కదండి. అర్థమవుతుందా? సువార్తను అడ్డగిస్తున్నారండి, సువార్తికులను బాధ పెడుతున్నారండి, సంఘాలను పాడు చేస్తున్నారండి. చాలామంది క్రీస్తు విరోధులు తయారవుతున్నారండి. వాళ్ళని వెళ్ళగొట్టండి. ఏమంటే అధికారులు మార్చండి, ప్రభుత్వాలు మార్చండి, చట్టాలు చేసే వాళ్ళని మార్చండి, వీళ్ళందరినీ మార్చండి, వీళ్ళందరినీ తీసేయండి. మేము మాత్రం బెడ్రూమ్లో చక్కగా బొజ్జుంటామండి. అర్థమవుతుందా? మేము మాత్రం మా ఉద్యోగాలకు వెళ్ళి మా జీతాలు సంపాదించుకొని, మా ఆస్తిపాస్తులు సంపాదించుకొని మేము పెరుగుతూ ఉంటామండి. దేవుడా, మీరు మాత్రం వీళ్ళని మాత్రం ఎవరిని రానివ్వకండి, మాకు ప్రశాంతంగా కావాలి. జాగ్రత్తగా గమనిస్తున్నారా? శత్రు సైన్యాన్ని ఉంచాడంట ఆయన. శేషముగా కొంతమందిని ఉంచాడంట. దేనికి ఉంచారంట? దేనికి ఉంచారో చెప్పనా? జాగ్రత్తగా గమనించండి. యెహోషువ గారు తెలుసు కదా, మోషే గారి తర్వాత నాయకుడిగా యెహోషువ గారు వచ్చారు. ఈ యెహోషువ గారు ఇశ్రాయేలీ సైన్యాన్ని కానాను దేశంలోకి ప్రవేశించడానికి నాయకుడిగా ఉన్నారు. వన్స్ యోర్దాను నది దాటిన తర్వాత ఆ కానాను దేశంలో అందరూ స్థిరపడిపోయిన తర్వాత యెహోషువ గారి కాలం అయిపోయింది, ఆయన కూడా నిద్రించారు. అయితే ఈ యుద్ధాలు జరిగిన తర్వాత ఆ ప్రాంతం అంతా వీరు ఆక్రమించుకున్నాక కొంతమంది మాత్రం అక్కడున్న శత్రు సైన్యము మిగిలిపోయారంట. ఎందుకు మిగిల్చాడో తెలుసా దేవుడు? యెహోషువ గారి తర్వాత ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలైన జనాంగానికి కొన్ని నేర్పించడానికి శత్రువులను ఉంచాడంట. ఇది 2వ అధ్యాయం కదా,
ఇప్పుడు 3వ అధ్యాయం పక్క పేజీకి తిప్పండి. 3వ అధ్యాయం మొదటి మాట ఎందుకు ఉంచారంట? ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిలో చూడని వారిని అందరినీ శోధించి, మొదటి పని ఏంటంట, ఈ ఇశ్రాయేలీయులకును ఆ దేశంలో ఉన్న కనానీయులకును జరిగిన యుద్ధముల్లో ఆ యుద్ధాలు చూడని వారు ఉన్నారు కొంతమంది. అవునా కాదా? ఒక తరం దాటింది. మీ పిల్లలు ఉన్నారు. అమ్మా తల్లులారా, మీ బిడ్డలకు మీ కష్టం తెలిసేంటి? నువ్వు ఏ అద్దెలింట్లో ఉన్నావో, అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో, కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో, స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో, ఏమండి పురుషులు అయ్యా, చాలని జీతాలతో, చాలని రేషన్తో, అనేక పర్యాయాలు పస్తులున్న కాలము, ఆ యుద్ధాలు మీ బిడ్డలు చూసి ఉండలేదేమో. అవునా కాదా చెప్పండి? తెలీదు, కష్టాలు తెలియవు కొంతమందికి. అవునా? వారికి తెలియ చెప్పాలంటే వారిని మరలా ఆ కష్టంలోకి చిన్నది అనుమతించాలి, బాధ్యత. అందుకే దేవుడు కూడా ఏం చేస్తున్నారంట, ఆ రోజుల్లో యుద్ధాలు చేసి ఇశ్రాయేలీలు వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఓకే, ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్నప్పుడు ఈ రెండో తరానికి ఆ బాధ్యత తెలీదు. ఆ యుద్ధాలు చూడలేదంట, దేవుని కార్యాలు చూడలేదంట, వారికి అసలు ఆ టాలెంట్స్ ఏమీ తెలీదు. యుద్ధము చూడని వారు చాలామంది ఉన్నారు. వారిని శోధించడానికి, పరీక్షించడానికి, ఇంకా దాని కింద చూడండి, ఇశ్రాయేలీల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయు నేర్పుటకు, యుద్ధము ఎలా చేయాలో నేర్పించాలంటే శత్రుశేషాన్ని ఉంచాలి. అవునా కాదా? అందరూ వెళ్ళిపోయారు అనుకో, ఈ రెండో తరం ఏం చేస్తారు? బెడ్రూమ్లో రిలాక్స్ అయిపోతారు. అంతేనా? రిలాక్స్ అయిపోతారు లేదా? అమ్మయ్య సెటిల్ అయిపోయామండి. సెటిల్ అయిపోయినాడు దేవుణ్ణి స్తుతిస్తాడా, లేకపోతే సెటిల్ అయిపోయినాడు గాఢ నిద్ర గురక పెడతాడా? చెప్పండి. నెలకు ₹1,00,000 జీతం వచ్చేస్తుంది అనుకో, అన్నీ బాగున్నాయి అనుకో, ఇంకేమీ లేదనుకో, వాడికి అడ్డు ఆపు ఏముండదు, ఇంకంతే. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక ధనవంతుడు అనుకుంటాడంట తన యొక్క పంటను చూసుకొని, తనకొచ్చిన ఆ యొక్క పంట రాబడి సమృద్ధిని చూసుకొని, ప్రాణమా ఏమన్నాడంట, ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్నాడంట. ఏంటంట, ఆ పొలంలో పండిన పంట అంతటినీ తెచ్చుకొని తనకున్న సొమ్ములు, ఆ రోజుల్లో సొమ్ములు అంటే అర్థం ఏంటి? పాడమ్మా. పాడంటే ఎడ్లు గొడ్లు మందలు మేకలు గొర్రెలు, వీటిని పాడంటారు. ఆ పాడిని పూర్వకాలంలో సొమ్ములు అని పిలుస్తారు. ఎంత ఎక్కువ సొమ్ములు ఉంటే అంత ఆస్తిపరుడు అని అర్థం. కళ్ళములో వెనకాతల ఎంత గడ్డి ఉంటే అంత ఆస్తి ఉన్నట్టు అని అర్థమవుతుందా? ఎందుకంటే సొమ్ములు ఎక్కువ ఉంటే గడ్డి ఉండాలి, అంతే కదా? వాటికి మేపడానికి గడ్డివాము ఉండాలి. వెనకాతల కళ్ళంలోని దొడ్లోని ఏముండాలి? ఎంత పెద్ద గడ్డివాము ఉంటే వాళ్ళు అంత ఆస్తిపరులు అని అర్థం ఆ రోజుల్లో. సో ఈ ఆస్తులన్నీ వచ్చిన తర్వాత ఆ ధనవంతుడు అనుకుంటున్నాడంట, ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు తన ప్రాణంతో, ప్రాణమా తినుము తాగుము సుఖించుము. దానికి నేను ఇంకోటి యాడ్ చేస్తాను. ఇప్పుడు తరం ఏమనుకుంటున్నామంట మనం? ప్రాణమా తినుము తాగుము సుఖించుము రెచ్చిపో. ఏంటంట మూడోది, నాలుగోది ఏంటి? చిన్నది వస్తే చాలు ఎగిరెగిరి పడుతుంటాంగా మనం, అంతేనా? చిన్నది ఇంతే, ఎంత దొరికితే చాలు మనకి, ఇంత 10 గజాలు భూమి దొరికితే చాలు, అమ్మా నా అంతటోడు లేడంట ఊరిలో, అంతేనా? స్థానికుడినండి నేను, స్థిరపడిపోయానండి అంటాం లేదా? అవునా? సొంత ఇల్లు వచ్చితే చాలు. ఏంటంటే తినుము తాగుము సుఖించుము రెచ్చిపో. తిను తాగు సుఖపడు రెచ్చిపో. ఈరోజు నేను నానుడు అలాగ ఉంది, రెచ్చిపోతున్నాం మనం. సో అన్నీ బాగుంటే దేవుడు గుర్తురాడు మనకి, అన్నీ బాగుంటే అసలు త్యాగమే ఉండదు, అన్నీ బాగుంటే మరొకడికి పెట్టాలని ఆలోచన ఉండదు, అన్నీ బాగుంటే
చెప్పండి, ప్రేమ ఉండదు, ఏముండదండి. కష్టం తెలియదు, నొప్పి తెలియదు, బాధ్యత తెలియదు. సుఖం సుఖం సుఖం. ఆ సుఖమనే మత్తులో చేయకూడని ఆలోచనలు, చేయకూడని పనులు. ఏంటి? దేవునిని సైతం ధిక్కరించే ఆలోచనలు బుర్రలో పుట్టేస్తాయి. సుఖమనే మత్తు ఏమిస్తుందంట? దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది. సో గనక అది మన జీవితాల్లో కనిపిస్తుంది, చాలామంది జీవితాల్లో. అవునా కాదా చెప్పండి? పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు కొంచెం బాగా అందొచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతుంటాం. అవునా కాదా? ఈరోజు సంఘానికి ఆఖరి దినాలు ఇవి. ప్రభు రాకడ సమీపముగా ఉన్న దినాలు, అంత్య దినాలు, లాస్ట్ డేస్. ఈ క్షణము కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, ఏమో మరొక యుగం వరకు కొనసాగించవచ్చు దేవుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతము చూపుతున్న దేవుడు. అర్థమవుతుందండి? ఆయన తీర్పు, ఆయన రాకడ ఏ క్షణానైనా జరగచ్చు. అయితే ఈ దినాలలో, ఈ ఆఖరి దినాల్లో సంఘానికి ఒక బాధ్యత నేర్పిస్తున్నాడు. ఏంటంటే మాకు ఈ బోధంతా మాకెందుకు చేస్తున్నారు? ఆ రోజు ఇజ్రాయేలీలకి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించడానికి శత్రు సైన్యాన్ని ఉంచాడంట. ఏంటంట? ఆ రోజుల్లో ఇజ్రాయేలీల తరం వారిలో, అనగా పూర్వము, ఆ యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయు నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన ఆ జనములు ఇవి. యెహోవా ఉండనిచ్చాడంట. అదేంటండి? ఈరోజు సంఘానికి వ్యతిరేకులుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువే అనుమతిస్తున్నారు. ఎందుకు అనుమతిస్తున్నారండి? నీకు యుద్ధం నేర్పించడానికి. ఆ యుద్ధం అంటే ఇప్పుడు ఏంటి? కత్తి పట్టుకోమంటారా? కాదు, మోకాళ్ళ యుద్ధం. మోకాళ్ళ మీద పడి ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ, ప్రభు యొక్క సహాయమును కోరుకుంటూ, ఇదిగో ఈ లోకములో వ్యతిరేకిస్తున్న వారి యొక్క మారు మనసు నిమిత్తము, వారు ప్రభువుని తెలుసుకోవాలని, వారు ప్రేమ కలిగి ఉండాలని, అందరి క్షేమము కోరి నువ్వు త్యాగమైపోవడం ఏంటో నేర్పించడం కోసమే ఆ శత్రువులను ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. వ్యతిరేకించిన వారిని ఉంచాడు దేవుడు. ఎందుకు వ్యతిరేకత పెరిగిపోతుందంటే నువ్వు ఇంకా మోకాళ్ళు వేయటం లేదు. నువ్వు మోకాళ్ళు వేయనంత వరకు అది పెరుగుతూనే ఉంటుంది. సంఘమా మోకాళ్ళు వేయడం మొదలుపెట్టు, సంఘమా బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టు, సంఘమా ప్రార్థించడం మొదలుపెట్టు, సంఘమా యుద్ధం చేయడం నేర్చుకో. ఏమి యుద్ధం అంటే, లోకంలోకి వెళ్ళి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మమ్మల్ని దూషిస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారని రోడ్ల మీదకి వెళ్ళి వారితో యుద్ధాలు చేయమని కాదు. ప్రభు సన్నిధిలో రహస్యముగా కన్నీరు కార్చి ప్రార్థన చేయడం అనే యుద్ధం. ఆ యుద్ధం నేర్పించడానికే ఈ లోకంలో ఎన్ని వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. ఆ యుద్ధం నేర్పించడానికే, సంఘానికి బాధ్యత నేర్పించడానికే లోకంలో అనేక మందికి ఇంకా వ్యతిరేకతలు తయారవుతున్నారు. క్రీస్తు విరోధులు తయారవుతున్నారు, క్రీస్తును దూషించేవారు తయారవుతున్నారు. సంఘానికి ఎందుకు ఇన్ని గడ్డు దినాలు వస్తున్నాయంటే మన గురించే. ఎవరో గురించి చెప్పొద్దండి. మేము బాగానే ఉన్నాం, ఆ సంఘం వాళ్ళు, ఈ సంఘం వాళ్ళు, ఆ సంఘం ఈ సంఘం కాదు. సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం, క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరముగా ఉన్న సంఘం అంతా ఉలికిపడాలి. అందుకే ఈ టైటిల్ పెట్టాను, క్రీస్తు బాట పూల బాట కాదు, క్రీస్తు బాట కంఫర్ట్ జోన్ కాదు, క్రీస్తు బాట సుఖపడేది కాదు, క్రీస్తు బాట ముళ్ళ బాట, బాధ్యత కలిగిన బాట, అది త్యాగమైపోయే బాట, ప్రేమించే బాట. ఆ బాటను ఎంచుకోవడానికి నీకు మనసుందా? నాకేం పర్వాలేదులే అనుకుంటున్నావా? నేను సెటిల్ అయిపోయాను, నాకు అన్నీ వచ్చేసాయి, నేను హ్యాపీగా ఉంటాను, నేను బాగుంటాను అనుకుంటున్నావా? కాదు. ఏ దినమును ఏమి సంభవించునో ఎవరికీ తెలియదు. ఆవిరి వంటిదిరా మన జీవితం. మహామహులు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చూడండి. ఏ ఇంటిలో మరణం ఉంటే ఆ మరణం దగ్గరికి వెళ్ళి చూడండి. మరణం నీకోటి బోధిస్తుంది. ఏంటి తెలుసా? ఆ మరణం ఉన్న ఇల్లింటిలో ఆ మరణించిన వ్యక్తి ఏది తీసుకెళ్ళలేదు. అందుకే మరణం సత్యం బోధిస్తుంది, మరణం జీవిత సత్యాన్ని బోధిస్తుంది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. సంగమా, బాధ్యత కలిగి మనం ప్రవర్తించాలి. మనకున్న చతికిల పడే స్థితి నుంచి లేవాలి. మన నిద్రాశక్తులని వదిలించుకోవాలి, మన బద్ధకాలని వదిలించుకోవాలి.
జిడ్డు మనసులన్నీ తీసివేసి ప్రభు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవ్వాలి. ఏదైనా చేయడం అంటే ఎవరినో ఏదో చేయడం కాదు, నీకు నువ్వు ఎంతవరకైనా త్యాగం అయిపోవడానికి సిద్ధమవ్వాలి. ఏంటా త్యాగం అయిపోవడం? ఏమండి, ప్రపంచ దేశాల్లో తీవ్రవాది అని అంటారు. ఏంటండి తీవ్రవాది అంటే? ఒక వ్యక్తి లోపల జాకెట్ ధరించుకొని, బెల్టులు ధరించుకొని, బాంబులు ఉన్నాయి, అతను ఫ్లైట్ని హైజాక్ చేసేస్తున్నాడు, మనుషుల్ని చంపేసి తన ప్రాణాన్ని సింపుల్గా తీసేసుకుంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక మతం మనోభావాల కోసమో లేకపోతే తన నమ్ముకున్న మార్గం కోసమో పరులను చంపైనా సరే స్థాపించాలని ప్రయత్నించే అంతటి త్యాగము, అంత తెగింపు ఎలా వచ్చేస్తుందండి? వింటున్నారా? మనుషుల్ని చంపే త్యాగం కాదు, మనకు మనం ఆవిరైపోవాలా ఈ లోకాన్ని మార్చడం కోసం, నీ కుటుంబాన్ని సరిచేయడం కోసం. ఏంటిదో ఆవిరైపోవడం అంటే ఏంటో? ఇదిగో నీ మనోభావాలు, నా మనోభావాలు అంటారు కదా, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటారు. మీ మనోభావాల్ని చంపుకో సంగమా, సంగమా మనోభావాలు చంపుకో. అర్థమవుతుందండి? లోకానికి మాదిరిగా ఉండడానికి ఏదైనా త్యాగమైపో, ఆశలు వదులుకో. లోకానికి మాదిరిగా ఉండడానికి త్యాగం అవడం మొదలు పెట్టండి. మంచి సమాజాన్ని తయారు చేయాలి, బాధ్యత కలిగిన సమాజాన్ని తయారు చేయాలి, దేశాన్ని సంరక్షించే వారిగా తయారు చేయాలి. ఒక మంచి సమాజం చదవరులు తయారవ్వాలి, అభ్యుదయంలోకి రావాలి, మంచి ప్రవర్తన కలిగిన అభ్యుదయంలోకి రావాలి. అభ్యుదయము, ఎదుగుదల అంటే డబ్బు సంపాదన కాదు. అర్థమవుతుందా? మంచి బుద్ధులు కలిగిన ఒక నెక్స్ట్ తరాన్ని తయారు చేయాలి, దేవునికి భయపడే తరాన్ని తయారు చేయాలి, దేవునికి లోబడే తరాన్ని తయారు చేయాలి, భక్తి కలిగిన తరాన్ని తయారు చేయాలి. అలా తయారు చేయలేపారు వీళ్ళే. ఏమైపోయారంట? శేషించే జనాంగాన్ని యుద్ధం చేయడానికి, ఏంటంట, ప్రాక్టీస్ చేయడానికి, వారికి బాధ్యత నేర్పించడానికి శత్రు సైన్యాన్ని ఉంచినా సరే వీళ్ళు ఏం చేశారంట? అదే 2వ అధ్యాయంకి రండి, వెనక్కి రండి. ఎందుకు ఉంచాడంట? శత్రు సైన్యాన్ని ఎందుకు ఉంచారు? అదే 2వ అధ్యాయం 10వ వచనంకి రండి. ఆ దినము ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత ఒక తరం వచ్చిందంట. ఈ ఇజ్రాయేలీలు మొదటి తరం తర్వాత, 2వ తరం తర్వాత ఒక 3వ తరం పుట్టుకొచ్చిందంట. ఆ తరం ఎలాంటి తరం అంటే చూడండి, యోర్దాన్ని దాటి వెళ్ళి కనాను దేశంలో స్థిరపడిపోయిన వాళ్ళు ఎలా తయారయ్యారంటే 3వ తరం వాళ్ళు చూడండి. ఆ తరం వారు ఎలాంటి వారంట? యెహోవానైనను అంటే దేవుణ్ణైనను, ఆయన చేసిన గొప్ప కార్యాలైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చిందంట. ఎరుగని తరం అంటే దేవుడే తెలియని తరం పుట్టుకొచ్చిందంట. మరి ఈరోజు సమాజం అదే కదా తయారవుతుంది. సమాజంలో ఏం జరుగుతుందండి? నెక్స్ట్ జనరేషన్ జెన్జీ అంట. ఏంటది? జెన్జీ. ఇప్పుడు జెన్జీ అంట. ఈ యుగం ఎవరిదంట? జెన్జీ యుగం అంట. 90s యుగం అయిపోయింది, ఇప్పుడు జెన్జీ అంట. ఈ జెన్జీ యుగం ఏంటి? ఎంతకాని ట్రోలింగ్లు, మీమ్స్, వెటకారాలు, జోకులు, బూతుపాట్లు, సినిమాలు, షూటింగ్లు, డబ్బు సంపాదన. అర్థమవుతుందా? చెయ్యకూడనివి ఏవైనాను. అర్థమవుతుందా? కొత్త కొత్త తత్వాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఒక్కడికైనా నువ్వు దేవుని భయం లేదు. మరి ఏం పెంచుతున్నావు? ఏ సమాజాన్ని తయారు చేస్తున్నావు నువ్వు? సంగమా, ఏ సమాజాన్ని తయారు చేస్తున్నావు నువ్వు? లోకం ఎలా వెళ్ళిపోతుందో పక్కన పెట్టు. ముందు నువ్వు, నీ కుటుంబం, సంగమా, నీ ప్రోడక్ట్ ఏంటి? మనం కూడా మత ఛాందస్వాదుల్లాగా ఉండొద్దు. అర్థమవుతుందా? మతం పిచ్చి పట్టి ఉండకండి క్రైస్తవులారా. మీరు కూడా మత భావజాలు ఉండకండి. మనుషులు వేరు కాదు. క్రైస్తవులు ఒకటి, హిందువులు ఒకటి, లేకపోతే ముస్లింలు ఒకటి, లేకపోతే వాళ్ళు ఒకటి, వీళ్ళు ఒకటి. మాకు ఈ కులం ఉంది, మీకు ఈ కులం ఉంది, మాకు ఈ భేదం ఉంది, మీకు ఈ భేదం ఉంది. ఈ మత భేదాలు, కుల భేదాలు, రంగు భేదాలు, ఈ గోడలు ఉండకూడదు సంఘములో.
సంఘము క్రీస్తులాగా ఉండాలి, అందరినీ ప్రేమించేలాగా ఉండాలి, అందరి కోసం త్యాగమైనట్టు ఉండాలా, సమాజాన్ని మార్చేటట్టు ఉండాలా. ఒక్క క్రీస్తు జస్ట్ 12 మంది శిష్యులతో ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు. ఆ బోధ, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు దాకా ఆ ప్రేమ తత్వం, ఆ ప్రేమ త్యాగం కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాం. ఈరోజు భారతదేశంలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది స్కూల్లో చదువుతున్నారు, ఇన్ని అభ్యుదయాలు జరిగాయి. అనేక మంది మిషనరీస్ వచ్చి వారి కుటుంబాలు, ఆస్తులు వదిలేసి వచ్చి ఇక్కడ భారతదేశంలో అనేక మందికి అన్నీ అందించారు. మన పూర్వీకులు చాలామంది పెద్దలు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా త్యాగాలు చేస్తే ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో మాదిరి నేర్చుకోండి. క్రీస్తు తత్వం పరులకు ఉపయోగపడేటట్టు ఉండాలని తప్ప నేను నా కుటుంబం, నేను నా భక్తి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, పూలబాట కాదు. క్రీస్తు బాట ముళ్ళ బాట. అది కఠినమైన మాటగా ఉంటుందా నీకు? ఇది చెప్తుంటే మాకు ఇలాంటివి చెప్పకండి, మాకు ఇలాంటివి చెప్తారేటండి. ఇలాంటి వాక్యము చెప్పే సంఘాలు ఖాళీగానే ఉంటాయి. మృదువైన తేనె మాటలు పావుగంట చెప్పి మీకు అన్నీ పోతాయి, ఇది పోతాయి, అది పోతాయి అని స్టేజ్ మీద పిలిచి నానా డ్రామాలు చేయిస్తే అక్కడ లక్షల లక్షల మంది తన్నుకుంటూ ఏంటంటే రోడ్లు ఖాళీ లేవంట, ఆ స్థలాల్లో రోడ్లు ఖాళీ లేవంట, ట్రాఫిక్ జాములు అంట. ఎందుకు? ఆ స్థలముకి వెళ్తేనే ఏదో జరుగుతుందంట, దేవుడు అక్కడే ఉన్నాడంట. ఎంత అవివేకం, అయోగ్యం. దిద్దుబాటు వాక్యం అందిస్తున్న చిన్న చిన్న సంఘాల్లో జనాలు రాట్లే. ఎందుకు? క్రీస్తు బాట ముళ్ళ బాట అని చెప్తుంటే ఇది కఠినమైన మాట అండి అంటున్నారంట. ఇది కఠినమైన మాట అండి, మేము ఎలా పాటించగలమండి? ఇలాగే యేసుప్రభు గారు ఒకసారి బోధ చేస్తున్నారంట. అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66వ వచనంలో ఉంటుంది. యేసుప్రభు అన్నారు, పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే, ఆ జీవాహారాన్ని నేనే. నన్ను భుజించిన వాడు మరి అన్నాడు మరణించడు, నిత్య జీవము కలిగి ఉంటాడు, వాడు ఆకలి ఉండదు అన్నాడు. ఇదేంటిది, ఇదట్టా, ఇది చాలా కఠినమైన మాట, మేమెలా చేయగలం అన్నాడంట. వాళ్ళందరూ, వాళ్ళకి అర్థం కాలేదు తత్వం ఏంటో. క్రీస్తు బాట కఠినమైన మాట, క్రీస్తు బాట మరి ముళ్ళ బాట అనగానే ఈ తత్వం ఏంటో అర్థం కావట్లేదు. అంటే మేమేదో త్యాగం అయిపోవాలా, మేమేదో ముళ్ళ బాటలో నడిచేయాలా? ఏమన్నారు? ఎవడైనాను నాకు శిష్యుడు అవ్వాలనుకుంటే, యేసుప్రభు చెప్పిన మాట ఏంటట, ఎవరైనాను నాకు శిష్యుడు అవ్వాలంటే, అంటే క్రైస్తవుడు అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? తన్ను తాను ఉపేక్షించుకొని, ఏంటంట, తన సెల్ఫ్, తన మీద ఉన్న తన ఆశలు చంపుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని వదులుకొని ప్రభువుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? నడుముకి ఈ క్యాఫిన్ బాక్స్ అంటారు కదా, శవపేటికి బాక్సు, నడుముకి శవపేటికి బాక్స్ తగిలించుకొని వెళ్ళాలి. అంటే ఏ రోజు మరణిస్తానో తెలియదు అన్నట్టుగా, అంటే ఆశలు చంపుకునే విధానంలో ఉండాలి. ఏమంటే ఆశలు చంపుకోవడం అంటే ఏం చేయమంటారండి? అంటే ఈ రోజు నుంచి ఇంకేది వద్దంటారా? కాదండి, జాగ్రత్తగా గమనించండి. కుటుంబ పోషణ అవసరం, కుటుంబ అవసరాలు అవసరం, కానీ వాటి మీద మీ మనసులు స్థిరపరచుకోకండి. అది పాయింట్. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ వదులుకోండి అంటే రేపు అన్నం తినకుండా ఎలా ఉంటామండి? అరే అదే చెప్తున్నాను, తత్వం అర్థం కావట్లేదు. దాని మీద ఉండిపోయిన ఆశ, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండునని యేసుప్రభు చెప్పారు. ధనం మీద ఉన్న ఆశ చంపుకోండి. ధనము అవసరార్థమే, ఆశల కొరకు కాదు. ఆస్తిపాస్తులు అవసరార్థమే, సుఖపడడానికి కాదు. అర్థమవుతుందండి? దేన్నైనా నీవు అవసరార్థమై వాడుకోవాలి తప్ప
దాని మీద మనసు ఉంచుకుంటే అదే నీకు పెద్ద విగ్రహం. అవునా కాదా చెప్పండి? మా ఆయన బంగారం అంటది మా భారతమ్మ. మా ఆయన బంగారం అంటది జ్యోతి. ఏంటంట? మీ ఆయనే నీకు పెద్ద విగ్రహం. అర్థమవుతుందండి? డబ్బు ఆశ, నగలాశ, ఏంటి, చీరలు పిచ్చి, సెలవులు పిచ్చి, బళ్ళు పిచ్చి, కారులు పిచ్చి, ఇళ్ళల పిచ్చి, ఎన్ని పిచ్చులు ఉన్నాయి కదా. అందుకే 20 సంవత్సరాల క్రితం మరొక ప్రసంగం రాశాను. ఎందరో పిచ్చోళ్ళు ఉన్న లోకం ఇది, వాళ్ళందరిలో నేనొకడిని అని రాసుకున్నాను. ఎలాంటి పిచ్చైనా ప్రభు దగ్గరికి వస్తే కుదిరిపోద్ది. దేవునికి స్తోత్రం. సంఘానికి ఈరోజు ఒక పిచ్చి పట్టింది ఏంటంట? సుఖము, సంపాదన, డబ్బు, అభివృద్ధి. మాకు దీవెనలే కావాలి, మాకు దీవెనలే కావాలి, ఆశీర్వాదాలే కావాలి. అయ్యో, ప్రభు శిలువ మీద మరణించింది దేనికర్రా? ఒక మాట చెప్పండి. ప్రభు శిలువ మీద మరణించింది దేనికి చెప్పండి? ఆస్తిపాస్తులు ఇవ్వడానికా? ఏమమ్మా లక్ష్మమ్మ, ఆస్తిపాస్తులు ఇవ్వడానికా? ఏమండి ప్రసాద్ గారు చెప్పండి, చెప్పండి. ఆస్తిపాస్తులు ఇవ్వడానికా? ఏ ఆస్తిపాస్తులు తీసుకుపోతున్నారండి చెప్పండి? కరోనా వచ్చి ఉన్న ఆస్తిపాస్తులన్నీ ఆవిరైపోయి ఆ మనుషులు మిగలలేదు, ఆస్తులు మిగలలేదు. చెప్పండి, అవునా కదా? ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈరోజు నువ్వు బతుకున్నావంటే దేవుడి కృప. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుడి కృప. బ్రతుకున్న వాళ్ళందరూ కృతజ్ఞత కలిగి ఉండండి. ఏ ఆస్తిపాస్తులు మనల్ని బ్రతికించో, ఏ ఆస్తిపాస్తులు మనతో రావు. ఆయన మరణించి సిలువ మీద త్యాగం చేసింది దేనికోసం అంట? నీకు ఆస్తిపాస్తుల కోసం కాదర్రా, మన ఆత్మను రక్షించడానికి, మెరుగైన సమాజాన్ని తయారు చేయడానికి. అదిగో మరణం తర్వాత మరొక రాజ్యం ఉంది, నిత్య జీవం. నువ్వు నిత్యము బ్రతికుంటావు. ఆ నిత్య రాజ్యములో మనల్ని స్థిరపరచడానికే దేవుడు మన కోసం త్యాగమైపోయారు. సో సంగమా, బయట కనిపిస్తున్న వ్యతిరేకతలు ఎందుకు పెరుగుతున్నాయంటే నువ్వు ఇంకా మోకాళ్ళు వేయలేదు, నువ్వు ఇంకా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయట్లేదు. ఇదిగో ఈ 40 రోజులు సంగమా తీవ్రత పెంచండి. ఒకడు తీవ్రవాది అయిపోతున్నాడు, ఏంటి, బాంబులు కట్టుకొని మనుషులు చంపడానికి. నువ్వు ప్రేమించుటలో తీవ్రంగా అయిపో, ప్రార్థించుటలో తీవ్రంగా అయిపో, త్యాగం అయిపోవటంలో తీవ్రంగా అయిపో, బాధ్యత తీసుకోవడంలో తీవ్రమైపో, ఈ క్రీస్తు ప్రేమను 10 మందికి చెప్పడంలో తీవ్రమైపో. ఇదిగో ఈ వీడియో చూస్తున్న అనేక మంది మేమేం చేయగలం? ప్రార్థన చేయండి. ఇలాంటి వాక్యాలు 10 మందికి షేర్ చేయండి. బాధ్యత లేకుండా మాకెందుకులే ఈ వీడియోలు, మాకెందుకు ఈ ప్రసంగాలు, మాకెందుకు అనుకుంటారా? అది కూడా బాధ్యత లేనితనం. బాధ్యత ఉన్నవారైతే ఈ వీడియోలు 10 మందికి షేర్ చేస్తారు, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి షేర్ చేస్తారు. 10 మందికి వెళ్ళేటట్టు సంఘం మరొక్కసారి ఉలిక్కిపడి బాధ్యత తెచ్చుకొని, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతి చోట జరుగుతున్నాయి, ఈ అంశాన్ని చెప్పండి 10 మందికి. సంఘానికి ఒక బాధ్యత నేర్పించడానికి శత్రు సైన్యాన్ని, శేషాన్ని ఉంచాడు ఆయన. ఎందుకు భారతదేశంలో ఇంత వ్యతిరేకత పెరిగిపోతుందంటే దేవుడు అనుమతించారంతే. దేవునికి స్తోత్రం. సంఘానికి బాధ్యత, యుద్ధం, ప్రార్థనా యుద్ధం నేర్పించడానికి. సో గనక సంగమా, క్రీస్తు బాట సుఖపడే ఎంజాయ్మెంట్ బాట కాదు, ఇది ముళ్ళ బాట. అయితే నీకు ఏది అవసరమో అన్నీ ఇస్తారు ఆయన, నీకు ఏది అవసరమో అన్నీ అనుగ్రహిస్తారు. నువ్వు బాధ్యత కలిగి ఉండు. ఇదిగో ఈ ఒక్క జీవితం మట్టుకే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే దౌర్భాగ్యం అని చెప్తున్నాడు. మనం నిత్య రాజ్యం కోసం బ్రతకాలి. అదిగో నిత్య రాజ్యంలో మనము దేవుని దగ్గర సుఖముగా, సంతోషంగా ఉండాలంటే, సమాధానంతో ఉండాలంటే ఈ భూమి మీద ప్రభు కోసం బ్రతకండి. సంగమా బాధ్యత తెచ్చుకోండి, బాధ్యత కలిగి ఉండండి. క్రీస్తు బాట ముళ్ళ బాట, అది మనకు ఆశీర్వాదకరమైన బాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. అలనాడు ఇజ్రాయేలీల జనాంగానికి శేషించిన ఆ యొక్క శత్రు సైన్యాన్ని యుద్ధము చేయుటకు నేర్పించటానికి మీరు ఉంచారయ్యా. ఈరోజు మాకు కూడా ఈ లోకములో అనేక మంది వ్యతిరేక దళాలు తయారవుతున్నాయి అయ్యా తండ్రి. మేము ప్రార్థించటం లేదని మాకు హెచ్చరిక చేస్తున్నావు.
మీ బాటలో అనేకమైన శ్రమలు ఉన్నాయి, కానీ ప్రతి సమస్య నుంచి, ప్రతి శ్రమ నుంచి మీరే విడుదల చేసి కాపాడతారయ్యా. అయ్యా, అట్టి నమ్మకంతో ప్రార్థిస్తున్నాం. సంఘమంతా ప్రార్థించే మనసు అందరికీ దయచేయమని. ఇదిగోనైనా ప్రభా, ఎంతమంది అయితే ఈ లైవ్ చూశారో ప్రతి ఒక్కరికి ఆ యొక్క రివైవల్ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రార్థించే రివైవల్ తండ్రి. అయ్యా, మీ కొరకు త్యాగమైపోయే రివైవల్ దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో సంధించి దీవించి ఆశీర్వదించమని. ఇదిగో విశాఖపట్నం మందు మండుచున్న పద క్రీస్తు సహవాసం ఈ అభి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా నలుదిశలా వ్యాపింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు అనేక మందికి చేరువవడానికి కృపచూపమని ప్రార్థన చేయుచున్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సంగమా, ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు లైవ్లో ఉన్న వారికి మరి సెలవు చెప్పి మనం కొద్దిసేపు ప్రార్థనలో ఉండి మనము వెళ్దాం. మరి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. మరి ఈ దినము ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా మీరు షేర్ చేయండి. రేపటి దినం మరొక మంచి అంశంతో మాట్లాడుకుందాం. ఈ అంశాన్ని మర్చిపోవద్దు, బాధ్యత కలిగి ఉందాం. సంగమా, ప్రార్థించటలో, సంగమా లోకమును సువార్త చెప్పి మార్చుటలో, ప్రభు వైపు నడిపించుటలో త్యాగం అవ్వండి. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ సంఘాల్లో మీరు తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, ప్రార్థించండి. ఇప్పుడు అనేకమైన గొడ్డు దినాలు వస్తున్నాయి. ప్రార్థన చేయండి. ప్రార్థించేవారు కొద్దువైపోయారు, అందులో మీరు ఉన్నారేమో గమనించుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.